జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఆయా రంగాల ప్రముఖులతో జనగణన 2027కు సంబంధించి జిల్లా స్థాయిలో రూపొందించే హ్యాండ్బుక్ అందించాల్సిన సమాచారం విషయమై చర్చించి సూచనలు చేశారు. విద్య, వైద్య సదుపాయాలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, చేతి వృత్తులు, కళలు, సాహిత్యం, ప్రముఖ వ్యక్తులు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు, అటవీ ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు, సాంస్కృతిక సంప్రదాయాలు, పరిశ్రమలు, పురావస్తు సంపద తదితర అంశాలకు సంబంధించిన జిల్లా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించేలా చూడాలన్నారు. జిల్లా జనగణన హ్యాండ్బుక్ రాబోయే 10 సంవత్సరాల పాటు సమాచార సేకరణ ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారం రోజులలో సంబంధిత శాఖలు సమాచారం సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగారు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్ఛార్జ్ సిపిఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాకి సెన్సస్ హ్యాండ్బుక్ అనేది దాంట్లో నెట్లో ఉంటుంది, పీడిఎఫ్ కాపీ కూడా మీరు చూసుకోవచ్చు. సో దట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. రేపు ఏదో ఒక ప్లానింగ్ డిసిజన్లో కానీ, ఏదో ఒక శాంక్షన్ చేసే విషయంలో కానీ ఖచ్చితంగా జిల్లాల్లో ప్రస్తుతం ఒక పర్టికులర్ సెక్టర్లో ఫెసిలిటీ ఏముందో దాన్ని చూసుకుని ప్లానింగ్ అనేది ప్రక్రియ మనం చేస్తాం. సో మన హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది, హౌస్ ఇన్నోవేషన్ కంప్లీట్ చేశాం. నౌ ద టైమ్ ఇస్ టు కంపైల్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీంట్లో భాగంగా ఇన్ మొత్తం డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, సిటీ బ్లాక్, గ్రామ పంచాయత్, విలేజ్ నేమ్, విలేజ్ టైప్, పిన్ కోడ్, దిస్ ఫర్ దట్ పర్టికులర్ విలేజ్. Then sub-district name, district headquarter, nearest town, nearest statutory town, and నేనైతే గ్రామం వారీగా చెప్తున్నాను. మీరు మీ డిపార్ట్మెంట్ డేటా ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎన్ని ఉన్నాయి, సెకండరీ స్కూల్ ఎన్ని ఉన్నాయి, దట్ విల్ ఆల్సో కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్. కాలేజ్ ఎన్ని ఉన్నాయి, ఆర్ట్స్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, కామర్స్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, అంటే మీరు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఏవైతే మెయిన్ హెడర్స్ ఉన్నాయి, ఫిజికల్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళది ఒక టీమ్ కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రొసీడింగ్ కూడా జారీ చేయండి. These people will be responsible for collection of information from these departments. So 1 week లో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము చేస్తామంటే ఒక పంచాయత్ సెక్రటరీది కూడా ఇట్లా ఒక వర్క్ షాప్ కన్సర్న్ మండల్ లెవెల్లో పెడతాం. ఫస్ట్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో కన్సర్న్ ఎంపీడీఓ, ఎంపీఓ ఒక వర్క్ షాప్ పెడతాం. వర్క్ షాప్ అయిపోయిన తర్వాత ఇంటర్న్ వాళ్ళు మండల్ లెవెల్లో కూర్చొని కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ ఒక హాఫ్ డే బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాతనే ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. ర్యాండమ్గా ఎవరు కూడా ఫిల్ చేయడం స్టార్ట్ చేయవద్దు, అదర్వైజ్ ఉంటానే రాస్తారు. ఓకే, దేని గురించి పూర్తి అవగాహన ఉంది, ఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు. అదేవిధంగా వివిధ ఆర్ట్, క్రాఫ్ట్, డాన్స్, కల్చర్ అంటే ఇంటెంజిబుల్ అసెట్ గురించి ఆ వ్యక్తికి పూర్తి అవగాహన ఉంది. నెక్స్ట్ 1 వీక్లో మీరు ఎంత కలెక్ట్ చేయగలిగితే అంత తయారు చేసి ఇవ్వండి, అలాంగ్ విత్ వెరీ గుడ్ ఫొటోస్ కూడా హై రిజల్యూషన్ కావాలి. మేము ఆర్మూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గుండ్ల చెరువు వద్ద వన మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరై మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీ రఘు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. చైర్పర్సన్ గోనె లారీ రఘు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రజలు కూడా తమ ఇంటి ఆవరణలో 2 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భూపేంద్ర, సడఫ్ వినోద్, నాయకులు మెడిసిటి దాము, శాలా ప్రసాద్, గంగోలి, తాటి హనుమాన్లు, సుమన్, యువజన కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గూండ్ల చెరువుకి వెళ్ళే దారిలో
ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షులు చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, కౌన్సిలర్లకి, ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 సంవత్సరాలుగా వన మహోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. పర్యావరణం రక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం ఈ యొక్క కార్యక్రమం గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేస్తూ, గతంలో ఏదైతే చెట్లు నాటడం జరిగిందో దాంట్లో 94% కన్నా ఎక్కువనే చెట్లని పరిరక్షించడం, నాటడమే కాకుండా పరిరక్షించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి, యువకులకి, మహిళలకి ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇంటి ముందు ఒక చెట్టుని నాటుకోండి. మొన్న ముఖ్యమంత్రి గారు, సురేఖక్క మంత్రి గారు రాష్ట్ర ప్రజలకి పిలుపునివ్వడం జరిగింది. యువకులు, మహిళలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చెట్లు నాటండి, పచ్చదనాన్ని పెంపొందించండి. ఈ సంవత్సరం 16 కోట్ల చెట్లు నాటే విధంగా కార్యాచరణ చేస్తూ దాన్ని రక్షించడమే కాకుండా జియో ట్యాగ్ ద్వారా ప్రతి చెట్టుని కూడా రక్షించాలని చెప్పి కూడా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. మున్సిపల్ సిబ్బందికి కానీ, కౌన్సిలర్లకు కానీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా, మీ వార్డులలో ప్రతిరోజు ఒక ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉన్న ఏరియా చూసి తప్పకుండా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతూ, నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జకరంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 25 సీసీ కెమెరాలను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరా ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ప్రజలు తమ ప్రాంతంలో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జకరంపల్లి గ్రామంలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అవగాహన, రోడ్డు ప్రమాద నివారణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, డిచ్పల్లి సిఐ తిరుపతి, జకరంపల్లి ఎస్ఐ మహేష్, గ్రామ సర్పంచ్ బండి పద్మ సత్యం, మండల అధ్యక్షుడు రెక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అయితే ఫస్ట్ సీసీ కెమెరాలు పెట్టామని మాట్లాడుతున్నారు, ఇందాక కూడా చెప్పారు. 2022లో పెట్టాము. ఎంతమంది దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయండి? ఫోన్లు దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఖరాబ్ అయ్యేది ఏముంది లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొత్త ఫోన్ కావాలి అంటే ఈ ఫోన్ ని ఆన్లో దొరుకుతామా? మన ఊరు, మన భద్రత, అది మన బాధ్యత అవ్వాలి. అందరు దానికి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఇట్లాంటి ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ టైం వాలీబాల్ టోర్నమెంట్ పెట్టాం. తర్వాత ఇవాళ ఈ యొక్క ఇనాగ్రేషన్ అందరూ మళ్ళీ కలుసుకుంటాం. రెగ్యులర్గా కలుస్తున్నాం. ఇక్కడ ఇంకా ఎటు తిరుగుతానే ఉంటాం. లేదంటే మా ఆఫీసెస్ కూడా ఎప్పుడూ ఉంటాయి. మా యొక్క ప్రయత్నం ఏంటి అంటే జనాలకి ఎంత తక్కువ ఇబ్బంది అయితే, జనాలు ఎంత సేఫ్గా ఉంటే అంత బాగుంటుంది. ఆర్మూరు పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్లతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు పూర్తి చేసి మెయిన్ రోడ్డు నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు రోడ్డును అభివృద్ధి చేసుకుందామని, మున్సిపల్ ఫండ్ నిధులతో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, వినాయక నిమజ్జనం కంటే ముందే మినీ ట్యాంక్ బండ్ సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేసుకుందామని
తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సడక్ వినోద్, భూపేందర్, సీనియర్ నాయకులు మెడిసిటి దాము, శాలా ప్రసాద్, సుమన్, గంగూలీ, తాటి హనుమాన్లు, చిట్టిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వాసు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 4 కోట్ల రూపాయలతోని మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేసిందో దాన్ని ఒకసారి పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని తీసుకొని వచ్చి మనం ఈ యొక్క పార్క్ని నియోజకవర్గ ప్రజలకి అంకితం చేద్దాం. అదే రకంగా మెయిన్ రోడ్ నుంచి పార్క్ వరకు వచ్చే సుమారు 1 కిలోమీటర్ వరకు రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వచ్చే యుఐడిఎఫ్ ఫండ్ ద్వారా రోడ్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది, దానికి సంబంధించిన నిధులు కూడా మున్సిపల్ ఫండ్ నుంచి పెట్టి పవర్ కనెక్షన్ ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం చేసి నియోజకవర్గ ప్రజలకి ఆదివారం కానీ పండుగల పూట కానీ ఈ ప్రాంతంలోకి వచ్చి మంచిగా కాలక్షేపం చేయడానికి ఒక మంచి అద్భుతమైన ప్రదేశం. ఈ చెరువు కూడా కలుషితం కాకుండా మంచి వర్షం నీటితోని ఉండే చెరువు కనుక తప్పకుండా స్మెల్ కానీ ఏమి ఉండదు. నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా పట్టణ ప్రజలు వచ్చి ఈ యొక్క మినీ ట్యాంక్ బండ్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా వచ్చే గణపతి నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా మొన్న జరిగిన పాలకవర్గం మీటింగ్లో సుమారు 18 లక్షల రూపాయలు క్రేన్కి కానీ, కరెంటుకి కానీ, జనరేటర్కి కానీ, ఇంకా మిగతా సౌకర్యాల అర్థం పెట్టడం జరిగింది. తప్పకుండా వచ్చే గణపతి నిమజ్జనం కన్నా ముందే ఇన్ఛార్జ్ మంత్రి గారిని తీసుకొని వచ్చి గూండ్ల చెరువునే కాకుండా, మినీ ట్యాంక్ బండే కాకుండా, ఏదైతే ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణలో భాగంగా సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ ఏదైతే మనం ఆల్రెడీ అటు పెరికిట్ కొటార్మూర్ వరకు ఇటు మామిడిపల్లి వరకు అంతా కూడా పూర్తి చేసుకున్నాం కనుక దాన్ని కూడా మనము ఓపెనింగ్ చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ కూడా ముఖ్యంగా నాతో పాటు విచ్చేసిన చైర్మన్ గారికి, సాయిబాబా గౌడ్ గారికి, కౌన్సిలర్లకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లారీలకు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలిసిస్, గీత కార్మికుల వద్ద నుండి దరఖాస్తు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూపేందర్, జోసీను, నాయకులు శాలా ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, పైలేరియా, డయాలసిస్, గీత కార్మికుల వద్ద దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,
గారు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పట్టణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో స్కాన్ టు ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఈ స్కాన్ టు ప్రింట్ సదుపాయాన్ని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా పూర్తి చేసిన పూర్వ విద్యార్థి పవన్, ఫౌండర్ ఆఫ్ స్కాన్ టు ప్రింట్, అభివృద్ధి చేశారు. విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పీడిఎఫ్, వర్డ్, పవర్ పాయింట్ లేదా ఇమేజ్ ఫైళ్లను అప్లోడ్ చేసి అవసరమైన ప్రింట్ సెట్టింగ్లను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా చెల్లింపు చేసి సులభంగా ప్రింట్ పొందే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేంద్ర మాట్లాడుతూ, మన కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం కళాశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కట్క శ్రీనివాస్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్కాన్ ఎలా వర్క్ అవుతుందండి, నార్మల్గా మనం మిషన్లో క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. గూగుల్కి వెళ్ళి గూగుల్ కెమెరా ఓపెన్ చేసి సార్ స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేస్తే మా వెబ్సైట్ అప్లోడ్ చేసి రీడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్, జేపీజీ, పిఎన్జీ. బాల్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో జోరుదారుగా
హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ 2020 సన్నాహక యాత్ర మంగళవారం రోజున జోరుదారుగా కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని బాల్కొండ మండల బీజేపీ నాయకత్వం నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో జిల్లా పరిషత్ శామవి వెంకటేశ్వర, మదర్ తెరిసా, జ్యోతిరావు పూలే, పలు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని పలు వీధుల్లో దేశభక్తి నినాదాలు చేసి ఊరేగించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ నేషన్ ఫస్ట్ పర్సన్ లాస్ట్ అని నినాదంతో మొత్తం భారతదేశ ప్రజలను జాగృతపరిచే నినాదంతో హర్ ఘర్ తిరంగా నినాదాన్ని ఎత్తుకున్న గొప్ప నాయకుడు ప్రధానమంత్రి అని మల్లికార్జున రెడ్డి వివరించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి మరియు జాతీయ ఐక్యతను చాటాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ బాల్కొండ మండల ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, నక్కల గణేష్, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చిన్నయ్య, బీజేపీ కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సాయి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. భాగంగా బాల్కొండ పురవిధుల్లో విద్యార్థులతో ర్యాలీ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమము, ర్యాలీ కార్యక్రమం బాల్కొండలో చాలా విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాల్లో భాగస్థులైన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ పేరుపైన ధన్యవాదాలు. అట్లనే వాళ్ళ స్కూల్కి సంబంధించిన మేనేజ్మెంట్కి, టీచర్లకు,
గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇది ధన్యవాదాలు మన కార్యక్రమం మన భారతదేశానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మనకు స్వతంత్రం 80 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి దయచేసి పిల్లలందరికీ ఈ మన స్వతంత్ర భారతదేశం మనకు ఇచ్చిన రైట్స్ గురించి అవకాశాల గురించి ప్రతి ఒక్కరు తెలియజేయాలి. పిల్లలకు కూడా స్వతంత్రం రావడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ప్రపంచంలో మనకు వచ్చిన పేరేంటి, ఈరోజు ప్రపంచంలో భారతదేశము మొట్టమొదటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబడ్డది. ఈ విషయం ప్రజలకు తెలవాలి. విద్యార్థులకు రేపు కాబోయే పౌరులు వీళ్ళు కాబట్టి వీళ్ళకు కూడా అన్ని తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాక్లూరు మండలం మదనపల్లి తాండాలో బంజారా సోదరులు తీజి పండుగను ఘనంగా జరుపుకున్నారు.